అలాగే వేదికను అలంకరించిన పిఎస్సి చైర్మన్, ఉమ్మడి రాష్ట్రంలో ఉభయ సభాపతిగా పనిచేసిన పెద్దలు సోదరులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే జనసేన నాయకులు, వైజాగ్ పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, నాకెంతో ఆప్తులైన 2014లో జాతీయ పార్టీ తరపున పోటీ చేసిన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన శ్రీ సత్య గారికి, యలమంచిలి నియోజకవర్గం నుంచి వచ్చిన సుందరపు విజయ్ కుమార్ గారికి, పరుచూరి భాస్కర్ రావు గారికి, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఎక్కడ ఆఫీసు ఉన్నా లేకపోయినా పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు ఉంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న ట్రేడ్ యూనియన్ నాయకులు, గెడసాల అప్పారావు గారికి, అలాగే చాలా అనుభవంతో సహనంతో జనసేనకు ముందు నుండి వెన్నుదన్నుగా ఉన్న కోన తాతారావు గారికి, అలాగే ఆయన జీవితం ప్రారంభించింది ఒక అభిమానిగా, అంచెలంచెలుగా వెదిగి ఈ రోజున జనసేన పార్టీకి చాలా బలంగా నిలబడ్డ నాయకులు తిప్పల రమణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అంటే నాకు గాజువాకలో ఎవరైనా విజయోత్సవ సభ పెట్టాలి, కానీ నేను ఎప్పుడు జయం కానీ అపజయం కానీ రెండింటిని నేను సమానంగా చూసిన వాడిని. ఎందుకు సమానంగా చూస్తానో చెప్తాను. ఎందుకు సమానంగా చూస్తానంటే, భారతదేశం కర్మయోగాన్ని నమ్మినది. భారతదేశం ఎందుకు కర్మయోగం చాలా గొప్పది అంటే, నేను చాలా బయోగ్రఫీస్ చదువుతున్నప్పుడు ఉదాహరణకి నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒకసారి భారతదేశానికి వచ్చి ఇక్కడున్న ప్రజల తాలూకు కష్టాలను చూసి ఆయన అన్న ఒకటే ఒక మాట, ఇంత అన్యాయం గనుక వేరే ఏ దేశంలో గానా ఉండుంటే రక్తపాతం ఉండుండేదని. ఈ భారతదేశంలో ఎందుకు రక్తపాతం జరగదు, ఎందుకు విప్లవాలు రావు అంటే భారతదేశం తాలూకు గొప్పతనం చాలా సహనం, భరిస్తాం, చాలా భరిస్తాం, మనం సరిదిద్దుకుంటాం, ఎందుకంటే మన కర్మయోగాన్ని నమ్మిన వాళ్ళం. అలాగే గీత సారాంశం, నీ పని నువ్వు చేయి, కర్మని భగవంతుడికి వదిలే, ఫలితాన్ని భగవంతుడికి వదిలే. నేను ఇప్పుడు ఇందాక ఆడపడుచులు మహిళలు మాట్లాడుతూ 67 వార్డులో మాకు ఈ సమస్యలు మమ్మల్ని మాట్లాడేస్తున్నారు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఓడిపోయారని చెప్పి అంటుండే, మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ప్రతి ఇంటింటికి తిరిగితే ఈరోజు నా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు నేను వచ్చి మాట్లాడలేను. మీరు నన్ను అర్థం చేసుకోవాల్సింది, నా తరపున మీరు ఇంటింటికి తిరగాలి. అంటే అంటే నా సమస్య ఏంటంటే తిరగటానికి నాకు ఓపిక లేక కాదు, సమయం సరిపోక అంతే. అలాగే చెప్పండి ప్రతి ఒక్కరికి, వారు ఓట్లు వేసినా వేయకపోయినా మనల్ని విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియచేయండి, వినమ్రతతోటి, మర్యాదగా. వాళ్ళు తిట్టినప్పటికీ, విమర్శించినప్పటికీ, మన మనసులు నొచ్చుకునేలా మాట్లాడినప్పటికీ, మీరు మాకు ఓటు అయినప్పటికీ మేము మీకోసం పనిచేస్తామని చెప్పండి. దీనికి కారణం కూడా చెప్తాం. ఇప్పుడు 19 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు
జనసేనకే ఓటేయలేదే వాళ్ళు ఓటేసింది వైసీపీకే ఓటేశారే. మిగతా అసంఘటిత కార్మికులందరూ వైసీపీకే ఓటేశారు. జనసేనకి ఓటేస్తుంటే ఈ రోజున మనం గాజువాకలోనే గెలిచి ఉండాలి. కానీ నేను పెట్టింది మేము గెలవాలి అని అనుకుంటాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం. కానీ గెలవకపోతే భవన నిర్మాణ కార్మికులు మన దగ్గరికి రాగానే నేనేం మాట్లాడుతానో వాళ్ళ సమస్య వింటాను. అదే వేరే పార్టీల దగ్గరికి వెళ్ళనివ్వండి. మన స్థానంలో వైసీపీ ఉంటే ఏం మాట్లాడద్దు, అవునా మీరు మాకు ఓటేయలేదుగా మేము మీకు ఎందుకు చేయాలంటారు. కానీ జనసేన అలా ఆలోచించదు. మీరు మాకు ఓట్లు అయినప్పటికీ మీ సమస్య ఏంటి చెప్పండి, మేము వింటాం, మీకోసం మీ తరపున పోరాడతామని. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక పొలిటికల్ పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యల్ని తీర్చడం. ఒకసారి ఓట్లు వేయకపోవచ్చు, ఆ క్షణంలో 2000 రూపాయలు 2500 రూపాయలు చాలా ప్రియంగా ఉండొచ్చు, చాలా డియర్గా ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలాసార్లు అంటే మనం తప్పు పట్టాల్సింది కూడా మనలో కూడా మనం తరిచి చూసుకోవాలి. డబ్బులు ప్రభావితం అయిపోయిన రాజకీయాల్లో మీరు ఊహించండి, ఈ రోజున ఎందుకు వైసీపీ నాయకులకి ఇంత నోరు లెగుస్తుంది? ఇన్ని లక్షల మంది రోడ్ల మీద వస్తే ఎందుకు వాళ్ళకంత నోరు లెగుస్తుందంటే ప్రజల్ని నైతికంగా చంపేశారు డబ్బులు ఇచ్చి. డబ్బులు తీసుకోవటం వల్ల ప్రజలకి హక్కు కోల్పోయాం. అదే విదేశాల్లో డబ్బులు తీసుకొని ఇంత ఈ స్థాయిలో లేదు రాజకీయం. డబ్బులు మన సమాజం తీసుకోబట్టి మనకి అడిగే హక్కును కోల్పోయి, నేను ఇదే చెప్పాను మీకు పోయిన ఎలక్షన్లో కూడా, మనం డబ్బులు తీసుకుంటే పోరాడే నైతిక హక్కు కోల్పోతాం. మనం ప్రజలు పోరాడే నైతిక హక్కును కోల్పోతే వాళ్ళ గుర్తుంది జనసేన గుర్తుంది, మర్చిపోకండి. ఎందుకంటే మనం చాలా బలంగా నైతిక బలంతో ఉన్నాం. మరి డబ్బుల కోసం మనం రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకి న్యాయం జరగడానికి మనం రాజకీయాల్లోకి వచ్చాం. చివరికి అంతిమంగా గెలిచేది నైతిక విలువలే తప్ప అధికార అహంకారం అయితే గెలవదు, ఫ్యాక్షనిజం గెలవదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది, నైతిక విలువలు ఎంత స్థాయిలో పాటించగలం అనేది డిబేట్ ఉండొచ్చు. చాలా కష్టం, ఇది చాలా కష్టమైనది, చాలా క్లిష్టమైనది. నన్ను విమర్శించే వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి వాళ్ళ చెవులు వాచిపోయేలా, గోబలు వాచిపోయేలా మాట్లాడగలరు, చెవుల్లోంచి రక్తం రావాలి అలా మాట్లాడగలరు. మాటలు రాక కాదు, మాటలు కూడా బాగా రాసుకుంటాను. కానీ ఎందుకు మాట్లాడనంటే సమస్య ఏముంది ఇక్కడ? నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు సమస్య. వాళ్ళు కావాలని తిడతారు అట్లా మనల్ని. దానికి రెచ్చిపోయి నువ్వేంటా నేనేంటా ఇట్లా మాట్లాడుకుంటే సమస్య పక్కకి వెళ్ళిపోయి ఈ సమస్యను వదిలేశారు. నేను ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఎంత పచ్చి బూతులు తిట్టినా కానీ వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నాం, మేము చాలా సహనంతో ఉంటాం. చాలా సహనంతో సమస్యని పరిష్కారం జరిగే వరకు పోరాడతాం. ఉదాహరణకి పోయినసారి నేను గాజువాక్ వచ్చినప్పుడు నా దృష్టికి వచ్చిన చాలా సమస్యల ముందు మన అగనంపూడి నుంచి ఇందాక విజయ్ మాట్లాడుతూ ఇప్పుడు టోల్ ట్యాక్స్ కట్టాలి అంటే మీరు ఇంత సమస్యను తీర్చలేరా? ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం ఏం చేద్దామంటే ఇలాంటి సమస్యలు ఉన్నాయి మన దగ్గర. అగనంపూడి మనకి ఈ టోల్ ట్యాక్స్ ఇష్యూ ఉంది. అలాగే నేను పోయినసారి వచ్చినప్పుడు మనకి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉద్యోగాలు రావాలి. నేను చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. భూములు ఇచ్చి 40 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి ఆ కుటుంబాలు ఒకసారి అన్నం దొరక్క గుడిలో, అదృష్టవశాత్తు మన దేశంలో ఇంకా గుడులు ఉన్నాయి, ఉచితంగా అన్నదానం పెట్టే కార్యక్రమాలు ఇంకా మనుషులు బతుకున్నారు. ఇంకా అవి తిని అంటే ఆర్చుకుపోయిన మనుషులు నేను చూశాను మన గాజువాకలోనే. అలాగే మన స్టీల్ ప్లాంట్లో సంబంధించి, మన గాజువాక్ సంబంధించి ఈ హౌస్ కమిటీ ఇష్యూస్ ఉన్నాయి. పట్టాలు ఇచ్చారు 10,000 మందికి పైగా, కానీ అమ్ముకునేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గురించి మాట్లాడటానికి ప్రత్యేకించి వైజాగ్ పార్లమెంటుకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఒక
ఒక ఒక క్రమ విధానంలో, ఒక క్రమ పద్ధతిలో మన నాయకులందరికీ వారికి ఒక ప్రణాళిక ఇచ్చి, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో ముందుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఉదాహరణకి ఆయన ఆయన ఏంటన్నారు ఆయన పేరు? మహంతి శ్రీనివాస. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారే ఉన్నారు. ఒక నిమిషం. ఇప్పుడు మహంతి శ్రీనివాస్ గారు కానీ, ఒక నిమిషం ఇప్పుడు మాట్లాడితే మన ఆయన పేరేంటి? ఒక నిమిషం అవంతి శ్రీనివాస్ గారు కానీ, అంబడిపూడి రాంబాబు కానీ, అదేలే అంబడిపూడి ఎందుకు గుర్తొచ్చిందంటే, మేము చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు చదువుకునేవాళ్ళం. అంబడిపూడి పుస్తకాలు, అంబడిపూడి కరాటే నేర్చుకోవడం ఎట్లా అంటే అలాగా. మరి వాళ్ళది అలాగే అంబడిపూడి వారి ప్రచురణలో కూడా నేను ఏంటంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నారేమో ఫ్యాక్షనిజం చేయటం ఎలా, 30 రోజుల్లో ఫ్యాక్షనిజం, అది మన అంబటి రాంబాబు గారు నేర్చుకున్నట్టున్నారు. అదుపు తప్పి మాట్లాడటం ఎలా, నోరు అడ్డు ఆపు లేకుండా మాట్లాడటం ఎలా, ఇలాంటి పుస్తకాలన్నీ చదివినట్టున్నారు. అంబ రాంబాబు గారికి చెప్తున్నాం, కొంచెం మీరు బాగా చదువుకున్న వ్యక్తులు, సరిగ్గా పద్ధతిగా మాట్లాడండి. ఇది ఒక నిమిషం అరవద్దు, వినిపిస్తుంది ప్లీజ్. ఒక నిమిషం. ఇవన్నీ ఏంటంటే, మనం ఎందుకు పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నామంటే, నిన్న మన సభలో కూడా చెప్పాను, ఒక పార్టీని నిర్మించడం చాలా కష్టసాధ్యమైన పని. ఒక 150 సంవత్సరాలు మీరు వినే ఉండొచ్చు, అనేక సందర్భాల్లో విని ఉండొచ్చు, కాంగ్రెస్ది 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని. 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ వారికే ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు అంటే రాజకీయం అంటే వెళ్ళి డబ్బులు సంపాదించడానికి తప్ప సేవ చేయడానికి కాదు అన్నలాంటి సమాజం తయారైనప్పుడు, ఇలాంటి సమయంలో ఒకళ్ళు పార్టీ పెట్టి ఏమీ ఆశించకుండా దెబ్బలు తినచ్చేమో, అవమానం పొందుతామో, ఓడిపోయి అన్నీ నిశ్చయించుకొని రాజకీయాల్లోకి వచ్చాను. దయచేసి అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకు తీసుకొచ్చానంటే, నాకు నిజంగా సమాజం మీద నాకు చాలా ప్రేమ ఉంది, నా దేశం మీద నాకు చాలా మమకారం ఉంది. వైసీపీ నాయకుల్లాగా జాతీయ జెండాని చెడిపేసి పార్టీ జెండాకి పైకెత్తే వ్యక్తిని కాదు. ఒక గొప్ప వ్యక్తులకి పథకాలకి వారి పేర్లు పెట్టి వారిని గౌరవించడం ఏంటంటే, మీరు మాకు సేవలు చేశారు, మిమ్మల్ని గుర్తిస్తున్నాం, వారి స్ఫూర్తిని ముందుకు తీసుకున్నాం. అలాగే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిని 10వ తరగతి విద్యార్థులకి, చక్కటి ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులు పురస్కారం ప్రకారం అబ్దుల్ కలాం పురస్కారం అంటాం. దాన్ని తీసి ఈ రోజున వైఎస్ఆర్ పురస్కారం అంటే చాలామంది అనుకోవచ్చు, వైఎస్ఆర్ గొప్ప నాయకులు, ఆయన పేరు ఎందుకు పెట్టకూడదని వైసీపీ నాయకులకి ఉండొచ్చు. చెప్పండి మీరు, కరెక్టే ఉండొచ్చు. కానీ ప్రతి పథకానికి వారి పేరేనా? పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు? అరే మీరు ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగం చేశాడో పొట్టి శ్రీరాములు గారి పురస్కారం ఎందుకు పెట్టరు? ఇప్పుడు జగనన్న పథకం అని పెట్టకపోతే పొట్టి శ్రీరాములు పథకం అని పెడితే మీరు ఎదుగుతారు కానీ తగ్గరు కదా మీరు. ఇప్పుడు జగనన్న పథకం ఇవన్నీ ఎప్పుడు పెట్టాలి?
మీరు భారతీయ సిమెంట్స్ అమ్ముకొని ఆ షేర్లు అమ్మేసి పెడితే అప్పుడు పెట్టండి. అయితే మీ సాక్షి పేపర్లో వచ్చే ప్రాఫిట్స్ని అప్పుడు పెట్టుకోండి, సంతోషం, ఎవరు కాదంటారు. అంటే ఇది మనందరం ఆలోచించాలి. మనకు గుడ్డిది చేలో పడ్డట్టు మనం వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం మీరు ఆలోచించాలి. ప్రతి పథకానికి వీళ్ళు ఏం చేశారని, వీళ్ళు ఏం సాధించారని వీళ్ళు పేర్లు పెట్టుకుంటారు. కరెక్టే, మీరు రోడ్ల మీద తిరిగారు, మీ డబ్బులు కాదే, మా అందరి ఉమ్మడి శ్రమే, మా అందరి ఉమ్మడి కృషే. మేము ట్యాక్సులు కడితేనే కదా మీరు ఉన్నారు ఇక్కడ, అందరం ఎక్కారు అక్కడ. మా ట్యాక్సులు కట్టి మీ కార్లు వస్తున్నాయి, 2.5 లక్షలు ఒక్కొక్కళ్ళకి, జీతబత్యాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. అవి కేవలం శాలరీసేనమ్మా. వాళ్ళు వెనకాల తీసుకుని నాకు తెలియదు, నేను వాటి గురించి నేను మాట్లాడతాను. అంటే ఇంత మీరు పెట్టి, అంటే వాళ్ళు చులకన ఏంటంటే మన డబ్బులు దొంగడం కదా, వీళ్ళు మన మాట వింటారు. ఇది మారాలి అంటే ఆలోచించే ఒక కొత్త తరం రావాలి. ఇందాక రమణారెడ్డి గారు మాట్లాడితే కులాలకి రమణారెడ్డి గారి పేరు ఎందుకు ఎత్తారంటే, రమణారెడ్డి గారు వెనక ముందు రెడ్డి ఉందని కాదు. మనం కులాలని దాటి వెళ్ళకపోతే సమాజం కుళ్ళిపోతుంది. మన సమాజం కుళ్ళిపోయే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలవాలి గాజువాకులో అంటే ఎంత గొప్ప. నేను ఓడిపోవడం నాకు నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎందుకో చెప్తాను. ఎందుకంటే నేను చాలా గర్వపడుతున్నాను ఓడిపోయినందుకు. ఎందుకు గర్వపడుతున్నానో కూడా చెప్తాను. కులం అనేది పని చేయలేదని నాకు తెలియజేశారు. మేము అందుకు నా వెనక కులం లేదు. వచ్చిన 55,000 ఓట్లు అందరూ ఉన్నారనేది నాకు చాలా. ఇందాక మన ముసలయ్య గంగవరం రేవు నుంచి మనకి గ్రామం నుంచి వచ్చి ముసలయ్య మేము 90% వేసామంటే అది ఎంత రిఫ్లెక్ట్ అయిందో నాకు తెలియదు, కానీ దాని ఎగ్జాక్ట్ డీటెయిల్ తెలియదు, కానీ నాకు తెలిసి చాలా ఓట్లు పడినాయి నాకు. జనసేనకి పవన్ కళ్యాణ్కి మనకి కులాలని దాటి వెళ్దాం. నిజంగా కులాలను దాటి వెళ్ళకపోతే మనందరం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నాకు బాధగా ఎక్కడ కలుగుద్దంటే, ముఖ్యమంత్రి గారి కులం అంతా ఆయనకి వేసేస్తే మనం అట్లా విడిపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ 2 కులాల్ని కలిపి మనం ఓటు బ్యాంక్గా పెట్టుకుందాం. ఓట్ బ్యాంక్ ఏంటి? నిండు హృదయం ఉన్న మనుషులు, వాళ్ళని ఆస్తి ఏంటి, వాళ్ళు కాపాడుకోవడం, వాళ్ళ మనుషులు వాళ్ళు. అలా ఒక్కొక్క కులం ఒక్కొక్క పార్టీతో వెళ్ళిపోతే అది రాంగ్ అని ప్రూవ్ చేశారు జనసేనకి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. జనసేన గొప్పతనం ఏంటంటే భావజాలం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జనసేనకు ఒక భావజాలం ఉంది. ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టుగా నేను ఎక్కడో కర్ణాటకలో నా కులం లేదే. రమేష్ కుమార్ గారు ఎవరో కూడా నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు. ఆయన మీ 7 సిద్ధాంతాలను ఇచ్చింది. ఎందుకంటే భారతదేశానికి కావాల్సిన ఇలాంటి ఆలోచన విధానం రాజకీయ నాయకులకి రావాలి. అందుకని మీ వెంట ఉంటానని చెప్పారు ఆయన. అక్కడ నేనేం పోటీ చేయని అంటే ఒక బలమైన ఆలోచన విధానం మనం పెట్టకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అంటే ఒక్కొక్క అధికారులు కానీ సమాజంలో ఉండే వ్యాపారవేత్తలు కానీ, అంటే మొన్న ఒక్కొక్క చోటుకి వెళ్తాను నువ్వెందుకు జనసేనకు ఓటేసావు, నువ్వు వాళ్ళ అంటే మన కులం కదా, నువ్వు ఎందుకే అటు వెళ్ళావని అలా హింస ఇచ్చేస్తున్నారు. నన్ను ఏం చేయను ఒక ఆడపడి అడిగితే నాకు చాలా బాధ కలిగింది. సమాజం నువ్వు ఇట్లా విచ్ఛిన్నం అయిపోతారే, ఒక వ్యక్తిని నా కులమా నా మతమా అని చూడకండి. ఇతను మనకి సహాయపడగలడా లేదా మనకి ఏం చేయగలడు అదే ఆలోచించండి. అంతేగాని కూర్చోబెట్టి మన కులం అయితే మన ఎత్తుకెత్తుకొని మన కులం కాకపోతే పక్కన పడేస్తే చాలా సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. నాకు నిజంగా కన్నీళ్ళున్న ఏడుపు ఉంది. ఏడుపున్నాయి. మనం నాయకులందరూ ఇలా అయిపోబట్టే తెలంగాణ విడిపోతుంటే ఒక్కరికి ధైర్యం రాలేదు మాట్లాడడానికి. ఎందుకంటే మన సమస్య కాదని వదిలేశారు. కానీ జనసేన చెప్తున్నాను మీకు, ఎవరు ఒక కులం మీద నేను ఆధారపడి రాజకీయాలు చేయట్లేదు. మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. ఒక కులం మీద ఆధారపడి మనమే కాదు ఏ పార్టీ కూడా చేయకూడదు, తప్పు. అలాగే
ఒక వ్యక్తులు అధికారంలోకి వస్తే అన్నీ పదవులన్నీ ఒక కులంతో నింపడం కూడా చాలా తప్పది, చాలా తప్పది. అదేమైపోతుందంటే ఇంబ్యాలెన్స్ వస్తుంది, సమతుల్యత దెబ్బతింటుంది, ప్రభుత్వం మీద విశ్వాసం పోతుంది. ముఖ్యమంత్రి మన మతం అయితే ఒకలాగా, ముఖ్యమంత్రి మన మతంగా ఇట్లయితే ఎట్లా? భారతదేశాన్ని కట్టుదిట్టంగా ఏకదాటిన నిలబెట్టేది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఎంత గొప్పది అంటే అది అనేక మతాల సారాంశం, అది మహానుభావులు, అవి నేను చదివాను. అవి ఈ రోజున మాట్లాడే ఒక్కొక్కరు అవ్వాకులు చవాకులు పేలే వైసీపీ నాయకులకి మీరు ఎప్పుడన్నా నాతో డిబేట్ పెట్టుకుంటారా? రండి, మీరందరూ 151 మంది వచ్చి నా ఎదురుగా రండి. భారత రాజ్యాంగం మీద మీకు డిబేట్ కావాలంటే రండి, కూర్చోండి, నేను చెప్తాను, నేను మాట్లాడతాను. నేను ఒక్కనే నుంచుంటాను. ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడలేక జనతా ఆతీ హే సింహాసన్ ఖాళీ కరో అనే ఒక గొప్ప కవిత రాశారు ఒక రామ్ధారీ సింగ్ దినకర్. ఎందుకు రాశారంటే ఇందాక పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళిపోవలసి వస్తుంది, స్వాతంత్రం ప్రకటించాల్సి వస్తే అప్పుడు రాశాడు, మట్టి కిరీటాలు, సువాసనలతో కూడిన మట్టి కిరీటాలు తలపైన పెట్టుకొని ప్రజలు వస్తున్నారు ముందుకి. బ్రిటిష్ వాడికి చెప్పాడు, సింహాసనం ఖాళీ చేయండి, మేము వస్తున్నామని. అలాగే ఈ రోజున మేము చెప్తున్నాం, ప్రజలు లేస్తున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని చెప్తున్నాం, సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారని చెప్పి. ఒక 200 సంవత్సరాలు అడ్డు ఆపు లేకుండా వాళ్ళకి తిరుగు లేదనుకుంటేనే వాళ్ళకే ఈ రోజున దిక్కు లేదు, బ్రిటిష్ వాళ్ళకి. అలాంటిది వైసీపీ ఎంత? ఆ 151 ఎమ్మెల్యేలు ఎంత? మీరెంత? మీ బతుకెంత? కాలం వైసీపీ సపోర్టర్స్ చాలా మందికి బాధ రావచ్చు నేను మాట్లాడే మాటలు. వైసీపీ మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా మారండి. మీ నాయకుడిని మీరు గొప్ప నాయకుడిగా అయితే నాకంటే పవన్ కళ్యాణ్ కంటే సంతోషించే వ్యక్తి ఇంకొకడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఒక కిరాతకుడు వాల్మీకి అయితే రామాయణం రాశాడు. అనేక అభియోగాలు ఉన్న నాయకుడు మీకు గొప్ప నాయకుడిగా అయితే నిజంగా మేము ఆనందిస్తాం. ఒక వ్యక్తి ఇన్ని ఆర్థిక నేరాలున్న వ్యక్తి కూడా ఒక గొప్ప నాయకుడు అయితే చాలా సంతోషపడతాం, నిజంగా సంతోషపడతాం. కానీ మీరు ఫ్యాక్షనిజం అనే పేరుతోటి భయపెట్టి, చట్టాలని అధికార యంత్రాంగాన్ని భయపెట్టి మీరు బయటికి వస్తానంటే వీరందరికీ ఒకటే చెప్తున్నాను, ఇది రాముడు పుట్టిన నేల. ఇది మీరు ఎంత స్థాయి వ్యక్తులైన కృష్ణుడు పుట్టిన నేల. ఇది ధర్మాన్ని నిలబెట్టే నేల. ఇది మాకు ఎంతమంది ఉన్నారా అని కాదు, మేము ఒక్కళ్ళం ఎంత చెయ్యగలం అది మీకు తెలియదు. నిజంగా మీరు ఊహించలేరు. అవంతి సీనికే చెప్తాను, మళ్ళీ వాళ్ళు ఏకవచ్చినట్టు బాధపడతారమ్మా, అందుకని అవంతి శ్రీనివాస్ గారికే చెప్తున్నాను. వాళ్ళకి లేదులే మర్యాద ఇచ్చే సంస్కారం, కానీ మనకు ఉంది కదా, మా అమ్మ నేర్పించింది, మా కర్మ ఏం చేయాలి. అలాగా వాళ్ళకి ఒక్క నిమిషం వద్దమ్మా, ఈ పదాలు వద్దు, ఈ సీఎం అనే పదం వద్దు. రీజన్ చెప్తాను. మీరు నన్ను ఎందుకు సీఎంతో కన్ఫైన్ ఎందుకు చేస్తారు? సీఎం దగ్గర ఎందుకు ఆపేస్తాను? నన్ను జాతికి పనికొచ్చే నాయకుడిని నన్ను పదవికి పెట్టకండి. నేను పదవికి సంబంధం లేదు. నాకు జాతిని జాగృతంలో చేయడంలో నాకు ఆ భాగస్వామ్యం ఇష్టం. నాకు జాతిని వినిపించట్లేదా? ఆ మైక్ చెక్ చేయండి, అది మైక్ ఇప్పుడు ఓకేనా?
ఒక పొలిటికల్ ప్రాసెస్లో ముఖ్యమైనది భావజాలం. మీరు అవంతి శ్రీనివాస్ గారు ఇందాక చెప్పినట్టుగా, బాబు నీ భావజాలం ఏంటమ్మా, మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే, అతను అలా చూస్తాడు పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద కళ్ళతో. అంటే వాళ్ళ భావజాలం ఏంటంటే, అన్న అధికారం ఉండాలన్న, అన్ని కాలేజీలు అన్నీ ఉన్నాయి కానీ మంచి అధికారం అంటే సిఐల మీద ఎస్పీల మీద పెత్తనం చెలాయించవచ్చు. అదే వాళ్ళు కూర్చోబెట్టి మన అగినంపూడి టాల్గేట్ ఇష్యూ సాల్వ్ చేద్దామని ఉండదు, పెత్తనం చెలాయించవచ్చని. అంటే మీరు పెత్తనం చెలాయించడానికి ఏంటి, మీరేమన్నా పెట్టి పుట్టారని మీరంతా? మీరు చాలా సర్వసామాన్యులమ్మా, మీరంతా చాలా మామూలు మనుషులు. మీరు అధికారం రాగానే మీద కర్ణుడు కవచకుండలాగా మిమ్మల్ని ఏం చేయలేమనుకుంటే ఎట్లా? మీరు సహజ కవచకుండాలు పుట్టిన కర్ణుడికే శాప విమోచనంతో అది పోయినప్పుడు మీరందరూ ఎంతమ్మా? మీరు ఆలోచించుకోండి. అధికారం అనే కవచకుండలాలని పెట్టుకొని మీరు చేద్దామంటే దాన్ని కొట్టే అర్జునుడు కూడా ఉంటాడు, మర్చిపోకండి. అలాగే మీరందరూ వైసీపీ నాయకులు కూడా చెప్దాం, సంయమనం పాటించమని చెప్దాం. కేసులు పెట్టినా ఇంక ఎలాంటి ఒడిదుడుకులు మనకి సృష్టించినా కానీ మనం నిలబడాల్సింది చాలా బలమైన భావజాలంతో నిలబడాలి. మనం మాట్లాడుతూ ఓడిపోయావు కాబట్టి ఇంక నాకు చాలా కోపం వచ్చింది. ఆయన పేరేంటి, ఎవరంటే కోపం అంటే కూడా కాదు, వైసీపీ నాయకులు ఒక వ్యక్తి, అతనికి సమాధానం కూడా చెప్పాను మన సభలో. ఓకే, ఆ వ్యక్తికి కూడా మన సమాధానం చెప్పాను. అదే వాళ్ళకు కూడా సమాధానం ఏం చెప్పానంటే, వాళ్ళు 2018లో జనసేన అంటే ఎంత భయపడ్డారో నాకు తెలుసు. నా దగ్గర నేను చెప్పలేను, ఇవన్నీ భయపడ్డారు, వాళ్ళు తెలుసా సంగతి. అరే ఈ రోజున మీరు 151 సీట్లు వచ్చేసి 22 పార్లమెంట్ సభ్యులు వచ్చి, ఒక్క నిమిషం అలాగే ఒక్క నిమిషం ఇది వినాలి. మీరు 22 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మీరు తలెగరేస్తే మీరు ఎవరి దగ్గరైనా తలెగరేయండి అమ్మా, పవన్ కళ్యాణ్ దగ్గర మటు తలెగరేయండి. ఎందుకు చెప్తాం, మీలాగా నాకు అధికారమే నాకు కావాలి, ఆ పిచ్చిలో నేను తప్పులు చేయను. అధికారం అలంకారంగా అయిన రోజున మేము అధికారం తీసుకుంటాం, అంతేగాని అధికారం కోసం అరువుత్సాహం, అది మర్చిపోతాం. 2, మీ పరిస్థితులను చెప్తా. నేను నిజంగా మీకు కూడా మీ అందరికీ తెలియజేస్తాను, గాజువాకలో ఉన్న మిగతా మనకి ఓట్లేసిన 57,000 మంది తెలియచేయండి. ఒక్క నిమిషం, అది మాట్లాడదాం మళ్ళీ, ఒక్క నిమిషం. అలాగే మనకి ఓటు వేయని ప్రజలకు కూడా చెప్పండి, నిజంగా నాకే గనుక వ్యక్తిగతమైన అధికార కాంక్ష ఉంటే, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టుగా, నిజంగా నాకు అధికార కాంక్ష అంటే, అరే ఇంత ఒత్తిడి తీసుకునేవాడిని, ఓటమి తర్వాత వచ్చి ఇంత నిలబడ్డవాడిని రాజకీయ వ్యూహం ఎందుకు వేయలేం? ఈ దేశ ప్రధానమంత్రి నేనంటే ఆయన వ్యక్తిగతంగా ఇష్టపడతారు. ఆయనతో నేను విభేదించాను, దేనికి విభేదించాను? అందరూ యువత, మన చుట్టూ తిరిగిన యువత స్పెషల్ కేటగిరీ స్టేటస్